పాటలు పోయలేదా? ఏం పని చేస్తారు? పిల్లలందరూ స్కూల్ పంపించండి. వాళ్ళకి ఏం కావాలన్నా సౌకర్యం మేము చూస్తాము. పిల్లల్ని ఇంటి కాడ పెట్టుకోవద్దండి. గవర్నమెంట్ అన్ని సౌకర్యాలు చేస్తా ఉంది, పంపిస్తే మంచిది. మీకు ఆటో సౌకర్యం లేదంటే కూడా మాట్లాడి పెడతాం. తెల్లారితో సాయంత్రం 2 పూట్ల ఈడ కీలుపట్టలతో మాట్లాడేసి పెడతాం ఆటో. స్కూల్కి పంపించండి అమ్మా. పిల్లల్ని ఇండ్లు కాడ పెట్టుకోవద్దండి. ఆటో వస్తుందా? వస్తే మంచిది. నేను సాయంత్రం 2 పూటలు వస్తుందా? మీకు సౌకర్యాలు లేదంటే ఆటో మాట్లాడతాం. మీ ఊళ్ళతో కీలుపట్టలతో మాట్లాడి తెల్లారితా సాయంత్రం 2 పూటల పెట్టమని చెప్తాం. ఈరోజు పోయేసి వచ్చినారు అందరూ? తిన్నారా? నేను అందరూ మేము వచ్చినప్పుడు మనం తిప్పడానికి ఏమాత్రం ఏమి లేవు అన్నప్పుడు చాలా బాధ వేసింది నాకైతే. సో ఇందులో వచ్చి మెయిన్ గర్భవతులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలు అసలు ఒక్కొక్కరు ఒక చిన్న పాప అయితే ఎక్కడ, మా పాప ఎక్కడ 1.5 year బేబీ అన్న బట్టలు లేకపోతే టవల్ చుట్టి పెట్టారన్నమాట. అంటే అంత దీనమైన స్థితిలో ఉంది ఈ విలేజ్ అన్నమాట. రేపు మెయిన్ భవిష్యత్తు ఉన్న వాళ్ళన్నా వీళ్ళకి మంచిగా 3 పూట్ల పుట్టి అందించి పెడతాము. మంచి విద్య పిల్లలకి గవర్నమెంట్ అన్ని సౌకర్యాలు చేస్తానప్పుడు స్కూల్ పంపించాలి. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అన్ని సౌకర్యాలు లేకపోతే రోడ్లు రాదు. అవునండి. రోడ్లు వచ్చినది, నీళ్ళు కుళాయి వచ్చినది, అన్నీ వచ్చినది. ఇంకా వాళ్ళకి ఇది చేయాలి అంతే. 3 పూట్ల మంచిగా ఫుడ్ పెట్టి మంచి విద్యను అందిస్తే మాత్రం పెడతాము. తెల్లారితా సాయంత్రం ఏమంటే ఆటో వాళ్ళు వచ్చి ఫ్రీగా పోవాలా, మీ దగ్గర డబ్బులు లేదనేసి ఆటోకి పంపించుకున్నాం అంటే చదువు చెడిపోతుంది. గవర్నమెంట్ తరఫున అన్నీ వస్తుంది. పిల్లలకి అమ్మఒడి వస్తుంది, ఫ్రీగా ఫుడ్ కూడా బాగుంది. అన్ని రకాలుగా బాగా ఇచ్చేస్తున్నారు. మీకు ఆటో సౌకర్యం లేదంటే ఆటో సౌకర్యం కావాలంటే బాగా చదువుకోవాలా. నేనా బాగా చదువుకోవాలా. ఓకే నేనా, థ్యాంక్ యూ చెప్పండి. ఉండవు అది అన్ని ఇస్తాడు. ఇక్కడ తీసుకొని అలా నిలబడండి. ఇంతనైనా రండి, మీరు కూడా తీసుకోండి. తీసుకోండి, తీసుకోండి, అందరూ తీసుకోండి. రండమ్మా, రండి రండి. ముందుకు రామ్మా, ముందుకు మా రండి రండి. ఎవరున్నారు తీసుకున్నారు? అంటే అయిపోయినా తీసుకున్నా హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పండి అందరూ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మళ్ళీ చెప్పండి. తీసుకోమ్మా, భద్రంగా పెట్టుకో పెట్టుకో. ఫోన్ చేస్తుంటే పోతాను రవి.
భద్రం భద్రం వానికి ఇచ్చేయాలి రే, మీరు ఎత్తుకోకూడదు. ఎవరున్నారు రెండు తీసుకునే ఇంట్లో ఎవరైనా ఉంటారు చూడండి వాళ్ళకి. కింద పడిపోతాను నేను, కింద పడిపోతా. ఇట్లా ఒడి పట్టుకోవాలి ఇట్లా. వెరీ గుడ్. అది వెరీ గుడ్. స్వీటీ బా షర్ట్ పట్టుకో, షర్ట్ పట్టుకోరా, షర్ట్ పట్టుకో, షర్ట్ పట్టుకో. అది వెరీ గుడ్. నువ్వు పట్టు, షర్ట్ పట్టు, షర్ట్ పట్టు. అంటే పిల్లలు చాక్లెట్ తీసుకున్నా యానాది కానీ వాడు చూడు. అందరికీ నమస్కారం. మనము ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈరోజు మనము కీలపట్ల పంచాయతీ యానాద్రి కాలనీకి వచ్చినాము. యానాద్రి కాలనీ రావడం కారణం ఏమంటే, మన రవి గారు మనకి ఫోన్ చేసినారు. దాదాపు 2 నెలల నుంచి మనకి ఫోన్ చేస్తున్నారు. నా యానాద్రి కాలనీలో చాలామంది అన్నాన్ని కూడా లేకుండా కష్టపడుతున్నారన్నా, నా వల్ల అయిన సాయం కూడా నేను చేసుకొని వస్తానన్నా, మీరు మాతో పాటు కొంచెం పంచుకుంటే ఉండే చిన్న చిన్న పిల్లలు ఉంటారన్నా, వాళ్ళు కూడా కొంచెం బాగుపడతారు, మాకు కొంచెం సపోర్ట్ చేయండి అనేసి రవి గారు అడిగినారు. మనము దాన్ని స్పందించి మా టీం తరపున మా మాదేశన్న వాళ్ళు అందరూ ఒకసారి వచ్చి చూసుకొచ్చినారు. మనం ఈరోజు వచ్చినాము. ఈరోజు మనం ఇండిపెండెన్స్ డే కాబట్టి 80వ సంవత్సరం చేసుకుంటాం కాబట్టి ఈరోజు వచ్చినాము. వాళ్ళకి స్వీట్లు కానీ అన్నీ కానీ పంచినాము. ఇప్పుడు చూసినాము, జరుగుబాటు అయ్యే వాళ్ళు ఉన్నారు, జరుగుబాటు లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ జరుగుబాటు లేని వాళ్ళు ఒక పూట అన్నం తింటే మళ్ళీ 2 పూటల పస్తు ఉండేదన్నమాట. అలాంటిది ఈరోజు వాళ్ళు చెప్పినారు, మనమైతే దాన్ని మనం ఇది చేయలేదు. మేము ఇక్కడ వచ్చి అన్నీ పంచుతా ఉంటే ఈ పాప, చిన్న పాప, ఈ పాప నాకు అడుగుతూ ఉంది, సార్ భోజనం పెడతారా అనేసి అడుగుతా ఉంది. ఈ పాప భోజనం పెడతారా అనేసి అడుగుతుంది. అంటే వాళ్ళ పరిస్థితి మనకి అర్థమవుతుంది. మనకి సోమవారం నుంచి తెల్లారిత టిఫిన్ కానీ సాయంత్రం భోజనం కానీ 2 పూటలు వాళ్ళకి పంపిస్తాము. ఏమంటే ఇక్కడ తెల్లారిత వాళ్ళ టయానికి టిఫిన్ తింటారా లేదో తెలీదు. మనము దానికి తగినట్ల 8 గంటల లోపలే వాళ్ళకి అందించామని కూడా రెడీ చేస్తాము. సాయంత్రం పూట పిల్లలందరూ వచ్చింటారు, సాయంత్రం కూడా వాళ్ళకి అందిస్తాము. అట్లే వాళ్ళు చాలా ఇక్కడ పేదరికము ఉంటారు, భీముకు లేకుండా ఇది లేకుండా
వాళ్ళకి కూడా నెలకయ్యేంత నిత్య సరుకులు కూడా మా టీం తరఫున కూడా వాళ్ళకి అందిస్తాము. వాళ్ళకి ఏం కావాలో మా టీం తరఫున, మా హ్యూమన్ రైట్స్ టీం తరఫున మేము కూడా వాళ్ళకి అందించి మా వంతు అయ్యే సాయం కూడా మేము వాళ్ళకి చేసి వాళ్ళ కుటుంబంలో ఒక మంచిగా మనం నిలబడతాము. ఏమంటే సేవలు చేయాలనేసి దిగినాము. ఖచ్చితంగా ఇలాంటి చిన్నపిల్లల్ని కూడా చేస్తాము. అందరికీ చెప్పినాము, పెద్దోళ్ళు కూడా పిల్లలకి 7 నుంచి ఆటో సౌకర్యం లేదని కూడా చెప్పినారు. ఈ నుంచి కూడా ఆటో సౌకర్యం వాళ్ళకి రెడీ చేస్తాము. తెల్లారితో సాయంత్రం 2 పూటలు స్కూల్ ఎత్తుకొని పోయి వదిలేసి రావడం అనేసి వీళ్ళకి మనకి ఉండే సౌకర్యం మనం ఇప్పుడు ఇచ్చేసుకుని వాళ్ళకి ఏం కావాలో వాళ్ళని చేసుకొని పోతా ఉన్నాం. ఏమంటే గవర్నమెంట్ తరఫు నుంచి పిల్లలకు అన్ని రకాలుగా అన్ని అందుబాటులో ఉంటుంది. మంచి భోజనం కానీ, మంచి బట్టలు కానీ, ప్రతి ఒక్కటి గవర్నమెంట్ తరఫు నుంచి స్కూల్కి అన్ని చదువులు కాడి నుంచి ప్రతి ఒక్కటి మంచిగా చెప్పిస్తూ ఉన్నారు. మనకి కూడా చాలా సంతోషంగా ఉండదు. అలాంటిది పిల్లలందరూ చదువుకుంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎడ్యుకేషన్ మారుకుంటూ వస్తుంది. అందుకే వాళ్ళ ఇంట్లో పెద్దలు కూడా చెప్పినాము, వాళ్ళని అందరినీ స్కూల్కి పంపించండి, వాళ్ళకి ఆటో సౌకర్యం కదా లేదు, ఆటో సౌకర్యం కావాలంటే మేము రెడీ చేస్తాము అనేసి, మాకు భోజనం సౌకర్యం లేదన్నా మేము టయానికి లేచి పనికి వెళ్ళిపోతాము అనేసి వాళ్ళకి భోజనం సౌకర్యం కూడా మనం కూడా వాళ్ళు కుదురుకునే వారికి మేము కూడా రెడీ చేసి వాళ్ళకి అందుబాటుగా వాళ్ళ ఫ్యామిలీలో ఒక మనిషిగా మేము వాళ్ళని ఆదుకునేసి ముందుకు ఉంటామనేసి. నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ ఆధ్వర్యంలో కీలపట్ల పంచాయతీలోని యానాది కాలనీలో ఈరోజు మనము స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా మా గౌరవనీయులైన సేవారత్న డాక్టర్ మా తిరుపతి గంగమ్మ దేవస్థానం, శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్, అదేవిధంగా మా హ్యూమన్ రైట్స్ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ ఏపీ స్టేట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి గౌరవనీయులైన డాక్టర్ మురుగనన్న గారు ఈరోజు పిల్లలకేమి పెద్దలకేమి చాక్లెట్లు, అదేవిధంగా స్వీట్స్, హాట్ ఇవన్నీ పంచడం జరిగింది. సో అదేవిధంగా వీళ్ళు పడుతున్నటువంటి కష్టాన్ని అన్నగారు మానవతా దృక్పథంతో స్పందించి ఇమీడియట్గా పిల్లలు చదువుకోవడానికి ఉదయము సాయంత్రము ఆటోలు పంపిస్తామని చెప్పడం, అదేవిధంగా ఉదయము సాయంత్రము 2 పూట్ల వీళ్ళకి భోజనం కూడా మార్నింగ్ టిఫిన్ కావచ్చు, ఈవినింగ్ భోజనం కావచ్చు, ఇవన్నీ కూడా అందిస్తామని చెప్పడం ఎంతో గర్వకారణం. సో మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్లో అన్న ఉండడం మాకు గర్వకారణంగా ఉంది. సో ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి మీడియా ప్రతినిధులకు కూడా మా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పిల్లకాయలకి ఆటో పంపిస్తారంట, వాళ్ళు సంతోషంగా భోజనాలు పెట్టి సాయంత్రము తెల్లారి వాళ్ళ సౌకర్యాలంతా చేస్తారంట. మీకు అందరికీ నమ్మితేనా లక్షణంగా మనం ఏం చేయాలంటే బిడ్డల్ని అన్ని సౌకర్యాలు చేసి సార్ వాళ్ళు వచ్చే ముందుకి ఆటోకి పంపించాలా. థ్యాంక్ యూ సార్. మీ కుటుంబంలో ఒక మంచిగా చెప్తాను, మీకు ఏం కావాలో నేను అందుబాటులో ఉంటాం. పిల్లల్ని ఏమ్మా పెద్దమ్మా పంపించాలా, మీకు ఆటో పంపిస్తాను నేను. 2 పూట్ల ఆటో సౌకర్యము పెడతాం, చదువుకొని. సరేనా?